ఈ ఒక్కసారికి అయితే నేను చేయగలుగుతా సార్. మళ్ళీ మళ్ళీ అని నన్ను ఇబ్బంది పెడతా అంటే నాతోని కాదు సార్. మీ ఆయన ఇక్కడ లేడు, నీ ఫోటోలు నేను ఆడికి వచ్చిన తర్వాత నువ్వేమన్నా కథలు పడి అది ఇది ఎక్కువ చేసినావు అనుకో, ఫోన్ లో ఎమ్మటే నీ ఫోటోలు వెళ్ళిపోతాయి స్కూల్లో అందరికి. ప్లీజ్ సార్ మీరు ఫస్ట్ మాట్లాడండి, ఎందుకు మీరు అంత కంగారు పడతారు? ఇక్కడ ఎవరు లేరు, ఏ డిస్టర్బెన్స్ లేదు మీకు. స్కూల్లో అంటే భయం అవుతుంది, ఫోన్లో అంటే భయం అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు, రూమ్లోనే ఒక్కళ్ళే ఉన్నాం కదా. వచ్చింది దానికి ముందు ఆ పని కానీ తర్వాత చూసుకోవచ్చు మాటలు. ఆ రోజు మత్తు ఎలా వచ్చింది సార్? నాకు మత్తు వచ్చింది ఏముంది, నేనే స్లీప్ టాబ్లెట్లు వేసిన, స్లీపింగ్ టాబ్లెట్లు. ఫోటో డిలీట్ చేయాలంటే ఇప్పుడు వచ్చిన పని కానీ. ఏం చూపించండి ఫోన్లో? ఫోటోలు ఏమున్నాయి ఫొటోస్లో? ఫోటోలో నేను అతను ఉన్నట్టు, బట్టలు లేనట్టు, పడుకున్నట్టు, కనపడ్డట్టు అది అంటే చూపించాడు. మీకు చూపించిండు అవన్నీ? చూపించిండు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్ ఈరోజు అయితే మన దగ్గరికి ఈ మేడం వచ్చారు. సో చెప్పాలంటే అసలు యాక్చువల్గా తిను ఒక స్కూల్లో టీచరు. సో స్కూల్లో టీచర్స్ సర్స్ మధ్యలో ఆ క్లోజ్నెస్ అనేది ఉంటుంది, ఆ మాట్లాడుకునే ర్యాపో అనేది ఉంటుంది. కానీ ఈ టీచర్ విషయంలో, ఈ మేడం విషయంలో అది ఏ విధంగా మారిపోయిందంటే చాలా ఆమెకి ప్రాబ్లం, ఆమె లైఫ్కే ప్రాబ్లం అయ్యే విధంగా మారిపోయింది ఒక సార్ వల్ల. ఒక ఏం సార్ అయినా పీటీ సారా అయిన వల్ల. సో అది ఏమైంది ఏంది అనేది ఒక్కసారి మనం ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు చెప్పలేను. ఓకే. స్కూల్లో వర్క్ చేస్తా. నేను స్కూల్లో వర్క్ చేస్తారు అంటే ఏం చేస్తుంటారు స్కూల్లో? మ్యాథ్స్ టీచర్ని. మ్యాథ్స్ టీచర్ అంటే ఏ క్లాస్ వరకు చెప్తారు మీరు? ఫోర్త్ క్లాస్ వరకు చెప్తారు. ఓకే. సో మేడం అసలు ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంది, అసలు ఎందువల్ల మీరు ఇక్కడికి వచ్చిర్రు? నా వీడియోస్ చూస్తుంటారా మీరు? డైలీ చూస్తారండి. డైలీ చూస్తారు. అయితే ఏమైంది అనేది ఉన్నట్టుగా క్లియర్గా అసలు మీకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందువల్ల వచ్చింది, ఆ పీటీ సార్ అసలు మీతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఆల్రెడీ మీరు నాకు మెసేజ్ చేసారు, ఆ మెసేజ్ అంతా నేను చదివిన. సో అదే విధంగా మీకు ఏం జరిగింది అనేది కెమెరా ఉంది, కెమెరా ముందు కూడా చెప్పండి. ఏమైంది మేడం అసలు? నేను ఒక స్కూల్లో పనిచేస్తాను. పీటీ సార్ పరిచయం అయ్యారు. అంటే మాకు అందరు ఉంటారు కదా స్టాఫ్, అలాగే తనతో కూడా మాట్లాడాను. హాయ్ అని చెప్పారు, నన్ను ఏం అడిగారు చెప్పాను, వర్క్ ఏంటి అంటే చెప్పాను. అంటే ఎక్కడ ఉంటారు అవి డీటెయిల్స్ అడుగుతున్నారు. తర్వాత చెప్తుంది సార్, ఇప్పుడే కదా పరిచయం అయింది, అంత డీటెయిల్స్ అవసరం లేదు, నేను మ్యాథ్స్ టీచర్స్ని అని చెప్పాను. ఇక కొన్ని రోజుల తర్వాత పరిచయం అయ్యారు. చాలా మూవ్ అవుతున్నారు దగ్గరికి, మాట్లాడటము, నెంబర్ తీసుకోవడము, కాల్ చేయడము. ఏమన్నా తినడానికి వెళ్దామా, తాగడానికి వెళ్దామా అంటే లేదు నాకు మ్యారేజ్ అయింది, నేను అట్లేం తప్పు చేయను, ఎవరితో మాట్లాడు, వచ్చిందంటే నా వర్క్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను, వేరేలాగా నేను అట్లా బిహేవ్ చేయొద్దు, మాతోటి నార్మల్ గా ఫ్రెండ్షిప్ గా మాట్లాడతా అంటే స్కూల్ పరంగా మాట్లాడండి అని చెప్పాను. అలాగే మాట్లాడతారేమో అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మీ హస్బెండ్ ఎక్కడో ఉంటారు కదా, నువ్వు ఒక్కదానివే వస్తావు, నువ్వు ఒక్కదానివే వెళ్తావు, నీకు పిల్లలు కూడా లేరు, నాతో ఉండు, అలా ఇలా అని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. నాకు బాధ అనిపిస్తుంది, ఏంది ఇలా మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టపడి ఈ డ్యూటీ కావాలి, ఈ జాబ్ కావాలని ఇక్కడ వరకు వచ్చి నేను చేసుకుంటున్నా. కానీ ఆయన వల్ల నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, వర్క్ చేయలేకపోతున్నా. మ్యారీడ్. ఎక్కడ మీ హస్బెండ్ ఉండేది? ఎక్కడ? వేరే దేశంలో ఉంటారు, వేరే దగ్గర ఉంటారు. ఆ పర్సనల్ డీటెయిల్స్ ఏం చెప్తాను లేదు, తన పేరు కానీ తన హస్బెండ్ ఏ దేశంలో ఉంటాడు కానీ ఆమె ఏ స్కూల్లో పనిచేస్తుందని కానీ ఆమె ఏం రివీల్ చేస్తలేదు. సో అవి రివీల్ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే ఏమన్నా రివీల్ చేసినా కానీ సరే తనకు ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి అవన్నీ మేము కాన్ఫిడెన్షియల్గానే పెడుతున్నాము. ఓకే. వేరే దేశంలో వర్క్ చేస్తాడు మీ హస్బెండ్. అయితే ఇతను ఏమంటున్నాడు మీకు? మీరు ఉండాలి, నేను మ్యారేజ్ చేసుకుంటాను, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు. మళ్ళీ నేను బాగా చూసుకుంటా, అతను వదిలేయి, నువ్వు అక్కడ ఉండొద్దు, ఇక్కడే ఉండి ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు, అలా ఇలా అని నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. సో
కాదు మేడం, మీరు ఎప్పుడు మేనేజ్మెంట్ కానీ మీ ఏమంటారు హెడ్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరు కంప్లైంట్ చేయలేదా మీరు? చేశాను, వార్నింగ్ కూడా ఇచ్చాను అతనికి. అక్కడ వరకు అంటే బాగోదు, సార్ల వరకు అంటే మనం ఏం చేయకుండా అక్కడ వరకు వెళ్తే బాగుండదని ఈయనకే వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ ఇస్తే తర్వాత ఒక 2 days 3 days తర్వాత ఆయనే సారీ చెప్పి, లేదు మేడం నేను అట్లా చేసినందుకు నన్ను క్షమించండి, ఈ ఒక్కసారికి క్షమించండి, వేరేలాగా నేను ప్రవర్తించను, ఒక ఫ్రెండ్ లాగా ఉందాము అనేసి ఇక నార్మల్ గా మాట్లాడుతున్నాడు. ఒక 5 days ఒక అట్లా అయిపోయినాక 10 days తర్వాత నా బర్త్డే ఉంది, కొంచెం ఇంటికి రండి, ఫుడ్ అంటే డిన్నర్ లాగా చేద్దాము, మా వాళ్ళు కూడా వస్తారు, మీరు కూడా రండి అంటే, సరే సార్ వస్తాలే, నార్మల్గా వస్తా, నార్మల్గా మాట్లాడతా అంటే సరే అని ఒప్పుకున్నారు. ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాను నేనే, ఆయన ఫోన్ చేశాక మాట్లాడాక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక ఎవరు లేరు అక్కడ, చూస్తే మేమిద్దరమే ఉన్నాము. ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, సరే జ్యూస్ ఒక కూల్ డ్రింక్ తీసుకొచ్చారు, తిన్నాం కలిసి, డ్రింక్ తాగాము. తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత ఏమైందో నాకు ఇంకా గుర్తులేదు. ఇక అంటే డ్రింక్ తాగాక ఫుడ్ తిన్నాం, డ్రింక్ తాగాక ఒక 5-10 నిమిషాలు మాట్లాడా నార్మల్ గా. తర్వాత ఒక 5 minutes తర్వాత ఏమైందో ఇక నాకు గుర్తులేదు. కాదు మేడం, మీరు ఎందుకు వెళ్ళారు అసలు అతని దగ్గరికి? బర్త్డే అని చెప్పారు, సరే బర్త్డే అన్నారు కదా అన్న, వెళ్తే కేక్ ఏం లేదు, నార్మల్ గా మాట్లాడారు. వేరే వాళ్ళు ఎవరు లేరు, వేరే వాళ్ళు కూడా ఎవరు లేకుండా మాట్లాడాక ఇంకా ఇక్కడ వరకు వచ్చినావు కాబట్టి డిన్నర్ చేసేళ్ళు, నేను ఇంకా ఫ్రెండ్ లాగే వచ్చాను, ఇక్కడ వరకు తీసుకొచ్చాను, నీకు చెప్పాను తినంటే, సరేలే ఫ్రెండే కదా వేరే విషయం ఏమిందులే, సారీ చెప్పారు కదా అని వదిలేసా. తినేసాను, డ్రింక్ తాగాను. ఒక 5 minutes తర్వాత ఇక అలా అయిపోయింది అనమాట. వాళ్ళ ఇంట్లో ఉండిపోయానో తెలియదు, ఇంటికి వెళ్ళానో కూడా తెలియదు, గుర్తులేదు. కాదక్క, ఇప్పుడు నెక్స్ట్ డే మీరు లేచిర్రు అంటే పడుకున్నారా వాళ్ళ ఇంట్లో? ఏం చేసి ఏమైందో తెలియదు మీకు. నెక్స్ట్ డే మీరు లేచారా? లేచినాక మీరు ఆయనకు అడిగిర్రా మీరు ఏం జరిగింది? ఏం జరిగింది, ఇక్కడ ఉన్నాను ఏంటి, నేను ఇంటికి వెళ్ళలేదా, నేను వెళ్తానని మాట్లాడా కదా మీతోడు కూడా అని అన్నా అంటే, మీకే కళ్ళు తిరిగినట్టున్నాయని పడుకున్నారు అని చెప్పేసిండు. అన్నాక నేను సరేలే మరి ఇక మత్తులో నార్మల్ గా పడుకున్నానేమో, టైర్డ్ అయ్యానని నేను వెళ్తున్నా అని వెళ్ళిపోయా. తెల్లారి మళ్ళీ 3వ రోజు స్కూల్కి వచ్చారు. స్కూల్కి వచ్చి నార్మల్ గా 2 days 3 days బాగానే మాట్లాడారు. మళ్ళీ ఒక 5 days తర్వాత ఏమన్నారు, దగ్గరకు వచ్చి ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా ఉండాలి, నేను ఇష్టపడుతున్నా, నేను మ్యారేజ్ చేసుకుంటా, అదే విధంగా మాట్లాడుతున్నా. అలాగే మాట్లాడుతుంటే, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదని నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను, నువ్వు ఇది కరెక్ట్ గా చేయడం అని చెప్పాను, లేదు నువ్వు పక్కా ఉండాలి చెయ్యాలి అంటుండు. అంటే నేను స్కూల్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను, మేనేజ్మెంట్ వరకు, మీరు ఇట్లా మాట్లాడితే బాగుండదు, ఫస్ట్ అంటే వదిలేసాను, ఇప్పుడు వదిలేనని చెప్తే తర్వాత ఫోన్ తీసి చూపించాడు. ఏం చూపించాను ఫోన్ లో? ఫోటోలో. ఏమున్నాయి ఫోటోలో? నేను అతను ఉన్నట్టు, బట్టలు లేనట్టు, పడుకున్నట్టు, కనపడ్డట్టు, అది అంటే చూపించాడు. మీకు చూపించిండు? అవన్నీ చూపించిండు. చూపించాక నువ్వు నాతో అలా ఉంటా అంటేనేమో నేను ఈ సైలెంట్ గా డిలీట్ చేస్తా. అవన్నీ ఎప్పుడు చేసిండంట? అవన్నీ నువ్వు మత్తులో ఎప్పుడు ఎలా చేసావు, ఎలా వచ్చాయి మీకు, అట్లా ఎందుకు చేసావు, క్రియేట్ చేసి పెట్టుకున్నావా ఏంటి అంటే, లేదు నువ్వు ఆ నైట్ మత్తులో పడుకున్నావు, నేను చేశాను అట్లానే, నీకు సోయలేదు అని చెప్పేసి చూపించాడు. చూపించాక, లేదు నేను అట్లా చేసేదాన్ని కాదు, నువ్వు కావాలని చేసినా కూడా అది నా తప్పు కాదు, నువ్వు మర్యాదకు డిలీట్ చేసేయి, ఇంతవరకైతే వదిలేస్తా, లేదంటే బాగుండదని వార్నింగ్ ఇస్తే వినట్లేదు అసలు. ఏమంటున్నాడు, మ్యారేజ్ చేసుకోవాలి నువ్వు, నన్ను ఉండాలి నాతోనే, ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, అయిందని చెప్పాను కూడా, అయినా కూడా నువ్వు ఉండాలి అని నన్ను బలవంతంగా ఇబ్బంది పెట్టి, లేకపోతే ఏం చేస్తాడంట, ఫోటోలన్నీ మా స్కూల్లో అందరికి గ్రూప్ లో పంపిస్తా, మిమ్మల్ని ఎట్లా టార్చర్ చేస్తా, నువ్వు నేను అన్ను చెప్పిన దానికి ఒప్పుకోవాలి అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. సో గైస్ చూసిరు కదా మీరు, ఇట్లా ఇంత ఘోరంగా ఉన్నాడు వీడు, ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు. ఇంకేమన్నా అంటున్నాడు అక్క? ఇంకేమన్నా ఏమంటారు, డబ్బులు కానీ ఏమన్నా డిమాండ్ చేస్తున్నాడు? డబ్బులు ఏం అడగట్లేదు కానీ మీ ఆయనకి చెప్తాను, మళ్ళీ మా ఆయన వస్తే ఏం ప్రాబ్లం అయిందని నాకు భయం అవుతుంది,
నువ్వు మీ ఆయన వచ్చే వరకన్నా ఇట్లా ఫిజికల్గా ఉండు అని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఎట్లన్నా చేసి శివ నువ్వు నాకు సాయం చేయాలి, ఆయన కాడి నుండి ఫోటోలు డిలీట్ చేపియాలి. సరే సరే మేడం, నేను సరే అక్క చేపిస్తా నేను. సరే మీ దగ్గర ఆయన నంబర్ ఉంది కదా, ఒకసారి ఆయన కాల్ చేయండి. కాల్ చేసి ఒకసారి మాట్లాడండి, అసలు నీ ప్రాబ్లం ఏంది, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకేం కావాలి. టైం ఇప్పుడు వచ్చేసి 7 అయితే అవుతుంది. మీరు ఉండేది ఎక్కడ? సారీ, తన ప్లేస్ కూడా తను నాకు చెప్పింది, కానీ వీడియోలో చెప్పలేను ఎందుకంటే ప్రాబ్లం అయిపోతుంది. కానీ ఉండేది మాత్రం మాకు సరౌండింగ్స్లోనే, దగ్గరనే, అంటే మా ఏరియా పక్కన ఏరియానే. సరే ఒకసారి అయితే కాల్ చేసి ఆయన ప్రాబ్లం ఏంది, ఏం కథ ఏంది అని చెప్పేసి అడగండి. అడిగిన దాని తర్వాత ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం. చూసిన తర్వాత మీరు ఎట్లా నా వీడియోస్ చేస్తారు కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఈ ప్లేస్కి రమ్మని చెప్పండి. సరే నువ్వు చెప్పినట్టే నాకు ఓకే, సరే నీది ఫిజికల్ అవుతా, కానీ నా ఫొటోస్ డిలీట్ చేస్తావా అనే విధంగా మాట్లాడండి. ఆయన ఏం మాట్లాడతాడో విందాం. విన్న తర్వాత సరే నువ్వు ఇక్కడ రా, మరి ఇప్పుడు ఫిజికల్ అవుదామని చెప్పేసి ఈ ప్లేస్ లొకేషన్ పెట్టు. వచ్చినాక మనం కెమెరా పెట్టి వాడిని ఏ విధంగా వాడి మీతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఏందనేది మనం వీడియో తీసుకొని రిటర్న్ మనం బ్లాక్మెయిల్ చేద్దాం వాడిని. ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేయించాం మనం. సరేనా? ఒక్కసారి అయితే మీరు ఫోన్ చేయండి ఆయనకి. మీరు ఎట్లన్నా చేసి నాకు ఈ ఒక్కటి బాధ క్లియర్ చేయాలి తమ్ముడు. చేస్తాను అక్క, పక్కా చేస్తాను. నేను స్కూల్లోని మానేస్తాను. మాతో ఉన్న స్టాఫ్ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. అంటే తెలిసిందా? అంటే తెలుసుకున్నారేమో, అంటే చెప్పిండో చెప్పలేదు అంటే చెప్పడు, మ్యాక్సిమం అయితే చెప్పరు ఎవరు. నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే, ఇక స్కూళ్ళల్లో ఎట్లుంటుంది, ఇంకా అతను మీతో మాట్లాడుతుంటే స్కూల్లో స్టూడెంట్స్ వాళ్ళు ఎట్లుంటారు, ఒక సార్ ఒక టీచర్ మాట్లాడుతుంటేనే ఇట్లా చూస్తూ నవ్వుతూ హేళన చేయడం అట్లాంటివి చేస్తున్నారు. అవుతుందా? అట్లా అవుతుంది. నాకు భయం అవుతుంది, కోపం వస్తుంది తన మీద. నేను స్కూల్ మానేసి వేరేదన్నా జాబ్ చూసుకుంటా, పిల్లల ముందు నాకు బ్యాడ్ వస్తుందేమో అని భయం అవుతుంది. ఏంటంటే మీరు ఈ సాయం చేసి నాకు ఆ ఫోటోలు ఒకటి డిలీట్ చేపించి నా జగ నేను ఉంటా. తనకి ఒకసారి నేను కంప్లైంట్ కూడా చేసి పిఎస్లో కంప్లీట్ చేయాలి మీరు, తప్పకుండా మీరు పిఎస్లో కంప్లీట్ చేయాలి మీరు. ఎందుకంటే ఇది ఇక్కడతో మీరు వదిలేసిరు అనుకో, ఇప్పుడు మీరు ఆ స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మిమ్మల్ని కాకుండా వేరే మేడంతో వేరే టీచర్తో ఇట్లా చేయడం ఏంది గ్యారంటీ? చేస్తాడు కదా, తప్పకుండా చేస్తాడు వేరే వాళ్ళతో. అందుకని మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిందే పక్కా. నేను కంప్లైంట్ ఇస్తా కంపల్సరీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన దగ్గర నుంచి ఫోటోలు డిలీట్ చేయాలి, ఫస్ట్ మీ కాడికి రప్పించాలి, తనకి ఒక వార్నింగ్ ఇవ్వాలి. నేను నార్మల్ కాల్ చేసి మాట్లాడతా, రమ్మంటే ఈ లొకేషన్ అంటే లొకేషన్ కి రమ్మనే ముందు మీరు అడగండి, ఏమన్నాడంటే ఏమైంది, అసలు నీకు ప్రాబ్లం ఏంది, అసలు ఎప్పుడు డిలీట్ చేస్తావు ఆ ఫొటోస్, అసలు నీతో నేను ఏం చేయాలి అనేది ఇదంతా మాట్లాడండి. అంటే మనం మాట్లాడేది ఎట్లుండాలంటే, ఆయన దగ్గర నుంచి ఒక ఎవిడెన్స్ అనేది మనకు రావాలి. కాల్ రికార్డింగ్లో ఇక్కడ రికార్డ్ అవుతుంది కదా, అక్కడ కెమెరా కూడా నడుస్తుంది. ఒక ఎవిడెన్స్, ఒక ప్రూఫ్ అనేది మనకు రావాలి. ఆయన మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది జనాలకు కూడా తెలియాలి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకు కూడా తెలియాలి. అండ్ ఇంకొకటి, మీరు ఏం తప్పు చేయలేదు అని కూడా ప్రూవ్ అవుతుంది ఈ కాల్ రికార్డింగ్ ద్వారా. ఫోన్ చేయండి ఆయనకి, ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. హలో సార్, ఏందే ఫోన్ చేసినావు? ఎక్కడున్నారు సార్? నేను ఎక్కడే ఉంటా, బయట. సార్ మీతో మాట్లాడాలి సార్. ఏందే చెప్పు. అది మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి కదా సార్, మీరు చెప్తే ఏమైనా నేను ఒప్పుకుంటా అని చెప్పాను కదా సార్. నీ దగ్గర ఫొటోస్ ఉన్నాయంటే, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయంటే, డిలీట్ చేయాలంటే నేను చెప్పింది చేయాలి. చేస్తా సార్. ఏం చేస్తావు? మీరు చెప్పింది చేస్తా నేను. మీరు ఏది చెప్పినా అది ఓకే. ఏది చెప్పినా ఓకేనా? ఎక్కడున్నారు సార్? ఎంతమంది ఉన్నారు? ఏం చూసుకొని మాట్లాడదాం? ఏం చూసుకొని మాట్లాడుతుంటే ఎవరిష్టం వాళ్ళు సార్. ఒక్కొక్కరికి నచ్చిద్ది, ఒక్కొక్కరికి నచ్చదు. నాకు నచ్చలేదు. అంతమంది ఉన్న ఫోటోలన్నీ నా కాడ ఉన్నాయి, నీ ఫోటోలు కూడా నా కాడ ఉన్నాయి. నీ ఫోటోలు డిలీట్ చేయాలంటే నేను చెప్పి చేయాలా? చేస్తా అంటున్నా కదా సార్. మీ ఆయన కోవిడ్ లో ఉంటాడు, ఆయన వస్తాడో రాడో తెలియదు. అదంతా ఓకే సార్, మీకు తెలుసు. చూసుకొని పరుపు ఏదున్నా నేను ఓకే అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆయనకు తెలియొద్దు, మా ఆయనకు తెలియొద్దు. నా ఫోటోల వరకు డిలీట్ చేయండి. మీరు ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తా. నీ ఫోటోలు డిలీట్ చేయాలంటే మరి ఎక్కడికి రావాలి? నేను ఒక లొకేషన్ పెడతా సార్, అక్కడికి రండి. మా రూమ్ ఉంది, ఎక్కడికి లొకేషన్? నేను నీకు పంపిస్తాను. ఆ లొకేషన్కి వచ్చేయండి.
ఈ ఒక్కసారికి అయితే నేను చేయగలుగుతా సార్. మళ్ళీ మళ్ళీ అని నన్ను ఇబ్బంది పెడతా అంటే నాతోని కాదు సార్. మీ ఆయన ఇక్కడ లేడు, నీ ఫోటోలు నేను ఆడికి వచ్చిన తర్వాత నువ్వేమన్నా కథలు పడి అది ఇది ఎక్కువ చేసినావు అనుకో, ఫోన్ లో ఎమ్మటే నీ ఫోటోలు వెళ్ళిపోతాయి స్కూల్లో అందరికి. లేదు సార్, నేను మీరు చెప్పింది చేస్తా అంటున్నా, కానీ ఒక్కసారికే చేస్తాను. నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు మీరు. నన్ను ఏమీ మీరు మళ్ళీ ఇట్లా ఫోటోలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేయొద్దు. నేను అక్కడికి వచ్చిన తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేసినావు అనుకో, నీ ఫోటోలు ఇమీడియట్లీ వెళ్ళిపోతాయి స్కూల్ మొత్తానికి. చెయ్యను సార్, ఏం చెయ్యను అసలు. సరే మరి ఎక్కడికి రావాలి? నేను లొకేషన్ పెడతా సార్ మీది, మాది ఇక్కడ మా అడ్రస్కి వచ్చేయండి మీరు. ఇప్పుడు కాల్ కట్ చేశాక మీకు లొకేషన్ పంపిస్తా, వచ్చేయండి. ఏమైంది అంత పొగరుగా మాట్లాడుతున్నారండి మేడం ఆయన? మరి అంత టూ మచ్ రావే పోవే అనే దాకా వచ్చింది ఏంది అసలు? నేను అదేగా నాకు భయం వేసే నేను ఇన్ని రోజుల నుంచి ఆలోచించా. సరే నార్మల్గా మన ఫ్రెండ్స్ కూడా అంటారు కదా, అలాగే మాట్లాడతాడేమో అనుకున్నా, కానీ ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, నన్ను పర్మనెంట్గా ఏదో పెళ్ళాన్ని అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ ప్రాబ్లం నుంచి మీరు సాల్వ్ చేస్తారని నేను ఇక్కడ వరకు వచ్చా. నాకు హెల్ప్ చేయాలి. ఆయనతో ఇక్కడికి వస్తారు ఇప్పుడు ఒక 5 minutes లో. ఇక్కడికైతే వస్తాడక్క. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సీక్రెట్ కెమెరా పెడదాం. ఆయన వచ్చిన తర్వాత మీతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, మీతో ఏ విధంగా మిస్బిహేవ్ చేస్తున్నాడు అని ప్రతి ఒక్కటి రికార్డ్ చేద్దాం. మీరు ఏంటంటే ఇక్కడికి వచ్చినాక కూడా అడగండి, అసలు ఎప్పుడు రికార్డ్ చేసిర్రు మీరు, సారీ ఎప్పుడు ఆ వీడియో ఫొటోస్ తీసుకున్నారు, ఎప్పుడు అసలు ఎక్కడ చేసుకుర్రు అంటే మళ్ళీ ఒకసారి కూడా అడగండి. ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది కదా, మన దగ్గర ఇంకోటి రికార్డ్ ఫోన్లో కూడా రికార్డ్ అవుతుంది కదా. సో దట్ మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటుంది, ముందు నుంచి అనేది ఒకటి ఎవిడెన్స్ ఉంటుంది. అంటే వాడు ఎట్లా ఇప్పుడు చూసే జనాలు కూడా ఏమనుకుంటారు, ఇవన్నీ వాడి నోటి ద్వారా వాడు చెప్పకపోతే చూసే జనాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ సరే నువ్వే ఏదో తప్పు చేసి, నువ్వే ఏదో ఫోటోలు దిగి, నువ్వే కావాలని ఇవన్నీ చేస్తున్నావు అన్నట్టు అనుకుంటారు. కాబట్టి ఆయన నోటి ద్వారా అవన్నీ బయటికి రావాలి అంటే స్టార్టింగ్ నుంచి అలా అడగాలి, అసలు మీకు నాతో ఏం ప్రాబ్లం, అసలు మీకు నేను అంటే ఎందుకు ఇంత అది, అసలు ఎప్పుడు తీసుకున్నారు మీరు ఆ ఫొటోస్, నేను నాకేం మందు పెట్టారు మీరు ఆ రోజు, మీ ఇంటికి వచ్చినాక ఏం మత్తు మంది ఇచ్చారు, ఇవన్నీ అడగండి. అడిగిన తర్వాత ఆయన ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అదంతా రికార్డ్ చేసుకొని మనము ఆయన మీతో ఇంకా ఓవర్గా మిస్బిహేవ్ చేసే టైం అంటే ఓవర్గా మిస్బిహేవ్ చేస్తాడు కదా, అట్లాంటి సిచ్యువేషన్లో నేను వచ్చేస్తాను. ఓకేనా? నేనైతే ఇప్పుడు లొకేషన్ పెట్టిండు, నేనైతే కెమెరా సెట్ చేస్తాను. నేను ఇప్పుడు అక్క సీక్రెట్ కెమెరా అక్కడ పెట్టేసిన, కనిపిస్తుందా మీకు చిన్నగా? ఆ లైట్ ఇప్పుడే బ్లింక్ అవుతుంది, ఇప్పుడే పెట్టినా కాబట్టి తర్వాత బ్లింక్ అవ్వదు, కనిపించదు. అక్కడ కెమెరా ఉన్నట్టు ఎవరికి కనిపించదు. ఆయన వచ్చిన దాని తర్వాత నీకేం చేయాలో తెలుసు కదా, నువ్వు ఆయనకు డౌట్ రాకుండా నువ్వే చూసుకోవాలి. ఆయన ఏమైనా చేయడానికి వచ్చినా కానీ సరే, మిస్బిహేవ్ చేసినా కానీ సరే, నీవు ఇంకా ఏమంటారు భరించు, ఎందుకంటే మనకు ప్రూఫ్ అనేది కావాలి. ఇంకొకటి ఆయనతో మాట్లాడు, ప్రూఫ్ అనేది తీయాలి. అసలు ఎక్కడ నువ్వు మత్తు మందు పెట్టినవు, అసలు నువ్వు ఎట్లా మత్తు మందు పెట్టినవు, ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఏం చేసినావు నువ్వు, ఇదంతా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన నోటి ద్వారా బయటికి వెళ్ళాలి కాబట్టి. సో ఇప్పుడు ఆయన పెట్టి లొకేషన్ పెట్టి అయితే మనకి ఎగ్జాక్ట్ ఒక 1/2 hour అయితే అవుతుంది. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. సో నేనైతే పైన ఉంటా, మీరైతే బయట వెయిట్ చేస్తుండదు. కెమెరా అయితే రోల్ అయితేనే ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత డైరెక్ట్ తీసుకొని రండి, ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీరు వెళ్ళండి. బయట ఉండండి, నేను కూడా పైన ఉంటా. ఏంది రూమ్ ఇదే అనేది? ఒక్కదానికి ఎంత రూమ్ అవసరమా? బెడ్ ఏంది మన కోసమేనా? మన కోసం వేసాను సార్. ఇంత అందాన్ని పెట్టుకొని నువ్వు మీ ఆయన ఎక్కడో ఉంటాడు, ఏం చేద్దామని? నేనేం చేయను సార్, మీరేమనుకుంటున్నారు అది చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటి అసలు, మీకేం కావాలి? ఏం చెప్పింది ఫిజికల్గా కలవాలి నీతోటి. లేదు సార్, నేను ఒకసారి ఒప్పుకున్నా కదా, మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు రివెంజ్ చేస్తున్నారు? నేను రివెంజ్ చేయట్లా, చెప్పిందిగా నీకు. ఆయన ఎక్కడో ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటావు. ఒక్కదాన్ని ఏం చేస్తావు ఒక్క రూమ్లో ఉంటే? ఒక్కళ్ళు ఉంటే అదే చేయాలని ఏం లేదు కదా సార్, అది ఇష్టం, మా ఇష్టంతో ఉన్న పని. నేనున్నగా నీకు అన్నీ చూసుకుంటా అని చెప్తాను. నాకు అవసరం లేదు సార్, మీరు ఇక్కడ బ్లాక్మెయిల్ చేయడం నాకు నచ్చలేదు. బ్లాక్మెయిల్ ఏం చేసిన? ఇప్పుడు మీకు ఏం కావాలి? ఫిజికల్ కావాలి కావాలి అని మీరు డిసైడ్ అయిపోయారా? అంతే. రూమ్కి పిలిచింది నువ్వే, దానికోసమేగా.
పిలిచాను ఈ ఒక్కసారి నేను ఉంటా అని చెప్పాను. ఫస్ట్ అయితే నేను నాతో తీసిన ఫోటోలు డిలీట్ చేయండి. డిలీట్ చేయాలంటే డిలీట్ చేసిన తర్వాత నువ్వు కలవకపోతే నేను చెప్తాను, ఇక్కడ వరకు పిలిపించిన దాన్ని అది చేయలేకపోతాను. ఏమో అది కరెక్ట్. చేసిన తర్వాత నేను డిలీట్ చేస్తాను. సరే కూర్చోండి సార్, నేను మీకు చెప్పిన దానికి ఒప్పుకుంటా అని చెప్పాను కదా. మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఇలా చేయడం? తప్పు అనిపించట్లేదా? కరెక్ట్ అనిపించడంలో కాదు. సరే ఇట్రా చెప్పండి సార్, చెప్పండి. మీరు కూర్చుంటారా? చెప్పండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నేనేం చేయాలనుకుంటున్నా? మీ ప్రాబ్లం అంటే ఏంటి చెప్పండి. ఇట్లా మాటల్లో పెట్టి ఉంటే అయిపోయిందా? లేదు సార్, వచ్చిన పని ఏంది కానీ అట్లేమనుకొని ఇక్కడ వరకు పిలిపించాను కదా. మాటల్లో పెడితే అయిపోయింది. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పట్లేదు కదా. నా ఫోటోలు డిలీట్ చేస్తారా లేదా? ఫోటోలో డిలీట్ చేస్తా. ముందు నేను కావాల్సింది ఇస్తే డిలీట్ చేస్తారా? ఇస్తా అన్నాను కదా, ఇక్కడ వరకు పిలిపించాను కదా. అట్లా కాదు ఏంట్రా? ప్లీజ్ సార్, మీరు ఫస్ట్ మాట్లాడండి. ఎందుకు మీరు అంత కంగారు పడతారు? ఏం మాట్లాడాలి? ఇక్కడ ఎవరు లేరు, ఏ డిస్టర్బెన్స్ లేదు మీకు. స్కూల్లో అంటే భయం అవుతుంది, ఫోన్లో అంటే భయం అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు, రూమ్లోనే ఒక్కరే ఉన్నాం కదా. వచ్చింది దానికి ముందు ఆ పని కానీ తర్వాత చూసుకోవచ్చు మాటలు. అంటే మాట్లాడటానికి ఏముండదా? ఏముంటది ఇంకా? మీరు ఫిక్స్ అయిందే కావాలా? అంతే, వచ్చిందే దానికి. నేను ఇదే సోది పెడతావా మరి వచ్చిన పని కానిస్తావా? కానిస్తా అంటాను కదా సార్, నేను అదే మాట్లాడుతున్నా. ఆ రోజు ఏం జరిగింది కొంచెం చెప్పండి సార్. ఆ రోజు ఏం జరిగింది? బర్త్డే అని చెప్పిన బర్త్డే లేదు, బొంగు లేదు. రూమ్ పిలిచిన, నాకు కావాల్సింది నేను చేసిన, ఫొటోస్ తీసుకున్నా, అంతే. నేను చెప్పినప్పుడు నువ్వు రాలేదు, నేను చేసే పని నేను చేసిన. అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా సార్. మరి అట్లా చేయడం కరెక్ట్ కాదంటే నేను ఎన్నిసార్లు పిలిచిన, నువ్వు వచ్చినవా? రాలేదు. అంటే మనిషికి నచ్చింది, మనిషికి ఫీలింగ్స్ లేదు, అలా చేయడం కరెక్ట్ కాదు కదా. అలా చేయడం కాదు. లవ్ చేసినా పెళ్లి చేసుకుంటా అని చెప్పినా రాలేదు, బర్త్డే అని చెప్పినా వచ్చినావు, నాకు కావాల్సింది నేను చేసుకున్నా, ఫోటోలు తీసుకున్నా నచ్చినట్టు. సరే చేశారు, అయిపోయింది. మీకు నచ్చింది మీరు చేశారు, వదిలేయచ్చు కదా. ఇప్పుడు మరి ఫోటోలు డిలీట్ చేయొచ్చు కదా. ఫోటోలు ఎట్లా డిలీట్ చేస్తావు? ఫోటోలు డిలీట్ చేయను. అంటే ఫోటోలు డిలీట్ చేస్తే బొంగులో నువ్వు ఇక ఎప్పుడు పోయినా నువ్వు చెప్పినట్టు నేనే అలాగా, నేను చెప్పింది నువ్వు వింటావు? అప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు వినాలంటారు, అంతేనా? నేను చెప్పింది వినాలి. ఫోటోలు డిలీట్ చేయాలంటే ఇప్పుడు వచ్చిన పని కానీ. ఆ రోజు మత్తు ఎలా వచ్చింది సార్? నాకు మత్తు వచ్చింది ఏముంది, నేనే స్లీప్ టాబ్లెట్లు వేసిన, స్లీపింగ్ టాబ్లెట్లు వేసి ఇక నన్ను మీ ఇష్టానికి లొంగ తీసుకున్నారా? అవును, నేను ఎన్నిసార్లు చెప్పినా రానప్పుడు బర్త్డే అని చెప్పినా వచ్చినావు, స్లీపింగ్ టాబ్లెట్ వేసిన, నాకు కావాల్సింది నేను తీసుకున్నా, ఫోటోలు తీసుకున్నా. సరే చేస్తా అంటే ఆ ఫోటోలు డిలీట్ చేయండి సార్. ఫోటోలు డిలీట్ చేయండి సార్. ఫోటోలు డిలీట్ చేసే ప్రసక్తే లేదు. నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేసి ఇక్కడ వరకు పిలిపించాను కదా సార్, మీరు చెప్పింది ఒప్పుకుంటా అన్నాను కదా. డిలీట్ చేస్తే ఏమైనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేయలేము కదా. నేను చేసే పని చేసిన తర్వాత ఫోటోలు డిలీట్ చేస్తాను రా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నేను చెప్తున్నాను కదా. నేను కూడా కంఫర్టబుల్ అవ్వాలి కదా. కంఫర్టబుల్ ఏంది? ఇంత దూరం వచ్చిన తర్వాత ఎలా ఉన్నా? ఎవరైనా ఉన్నారా? మన ఎవరు ఇద్దరే లేరు. మీరు అలా చేయడం నాకు ఏమో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇబ్బంది ఏముంది? నువ్వు చేసే పని చేయి, నేను డిలీట్ చేస్తాను. ఏముంది?